ఓకేనా? మరి ఫస్ట్ నేను డ్రైవింగ్ చేసి చూపిస్తా, నెక్స్ట్ మన పుల్ని ఎక్కిద్దాము. ఓకేనా? దీనికి స్టీరింగ్ ఆరోగ్యం బాగాలేదండి, ఎందుకంటే వాళ్ళకి పెద్ద బండ్లు ఇవ్వలేక కాదు, రేంజ్ రోవర్లు అలా ఉంటాయి బిఎండబ్ల్యూలు. కానీ కొత్త మనిషికి కొంచెం పాత బండి ఇచ్చినామనుకో అలవాటుగా ఉంటుంది. 10 రోజులు తోలాడంటే ఈ బండి బాగా అలవాటు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి టక్కన నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను హరి. తమిళలో చూసే ఉంటారు. మా ఇంట్లోకి కొత్త డ్రైవర్ ఇచ్చాడు. చూపించా మొహం? సర్లే బాగా సిగ్గుపడతాడు మొహం పెట్టుకునేకి. వాళ్ళ కోట్లు ఏం చేశారంటే వచ్చి నిలవుతుంది, బండి లేదు. ఎందుకంటే ఇంకా పాత బండి చూసి కొంచెం నేర్పి అంటే వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, కొత్త మనిషికి టక్కన బండి ఇవ్వాలంటే ప్రాబ్లం అని. ఎంతమంది అనుభవం ఏదన్నా ఉంటే ఇచ్చు, కొత్త మనుషులకు ఎవరికైనా భయకే మన చేతుల్లో పెట్టారనమాట ఈ స్టూడెంట్ని. అనమాట నేను చెప్పిన ప్లేసు, మేము వచ్చిన ప్లేసు. పక్కన సూకులు అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మా మందక పక్కనే. ఇక్కడికి వచ్చి నిలబెట్టేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చెట్టు కింద మన ఇండియాలో మన ఎన్ని సహకార చెట్లే అండి. కమాన్ ఎవరు దిగి చెప్తా, వాళ్ళు దిగేసి ఎవరా. బండి కూడా భలే ఉంటుంది. ఇది బండి బాగా బరుగుతుంది కానీ కొంచెం పాత పడింది. ఎక్కేసి అటాబై 2 రౌండ్లు పెట్టేసారాపా. చిన్నగా చిన్నగా ఎక్కుదాం బండిని. ఎక్కినా పా, చిన్నగా పా. రోడ్లోకి పోదామా ఇంకా పా. మీ స్కూల్లో జమీ అయ్యని చూపించా. ఏమైనా ఎంత డ్రైవింగ్ వచ్చినా పక్క దేశం వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి కదా భయాలు, రూల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వెనకాడుతారు అనమాట. మనం కొంచెం చేసామంటే రోడ్లు వేసి ఎంటర్ అవుతున్నాం కదా, బండి స్లో చేసుకొని బండి వస్తుందా లేదా చూసుకో. నువ్వు పోగలేడు కానీ కాబట్టి పోతుందప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడక ముందు. ఇప్పుడు మనం జమేహాడికి పోవాలా. జమేహాడికి పోవాలంటే మనం జమే ఏ పక్క ఉన్నది చిన్నగా ఆవలకు మారు చిన్నగా చూసుకొని బండి వెనక బండి. నువ్వు ఆ రూట్లోకి పోవాలి కాబట్టి ఈ వాళ్ళ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండదు. దవాళ్ళ కాడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు వచ్చేస్తారు ఇటు పోవాలా. ఈ వారు లెఫ్ట్ సైడే ఉండు స్లోగా పా. ఈ రూట్లో బా. మన ఎవరు కాబట్టి అవల ఫ్లైట్కి వచ్చేయాలి టక్కన, లేకపోతే వెనక బండి దూరేస్తారు. ఇది వచ్చేసి మీ స్కూలు. ఓకేనా? బ్యాక్ సైడ్ ఇది మీ స్కూలు. ఓకేనా? రైట్ సిగ్నల్ వేసుకొని ఎవరు బా. పిల్లల్ని ఎక్కించుకొని ఏడగానే కార్లు ఎక్కువ ఉంటాయి. ఏడైనా మంచి ప్లేస్ చూసుకొని ఆపు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా స్కూల్ కాడికి బా. ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది ఇక్కడే, ఎందుకంటే చిన్న పిల్లకాయలు ఆడపిల్లకాయలు కాబట్టి అడ్డం ఇటు దొరుకుతుంటారు. కొంచెం చూసుకొని కేర్ఫుల్గా ఉండాలి. ఇటు పోవాలి కాబట్టి మనం ఏ వాళ్ళకి పోవాలా, మనకు జమీ ఉండదు, ఆవాలు ఉండదు. సో నువ్వు డైరెక్ట్గా పోయేటప్పుడు ఆవాలకు పోరాలి, నువ్వు ఆవాలకు మారాలి రోడ్లోకి. అంతే. లేదు మనం కంటిన్యూగా బాగుంటే ఆ రూట్లోనే లెఫ్ట్ సైడ్లోనే పోవచ్చు, రైట్ సైడ్లోనే కంటిన్యూగా చేసుకోవచ్చు. జమే ఇవ్వాలన్నది కాబట్టి హాస్పిటల్లో జమే అన్నీ అనే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ సిగ్నల్ వేసుకొని ఆవాలకు మారు, మళ్ళీ వెంటనే రైట్ సిగ్నల్ వేసుకొని రైట్లోకి పోవాలి. అది వచ్చి హాస్పిటల్. స్టీరింగ్ మరా వెనక్కు ముందు ఈ బిల్లు పడకూడదు చేతిలో. ఫస్ట్ దీనికి బండి బాగాలేదు కాబట్టి ఇప్పుడు తిప్పుకో. మళ్ళీ కొత్త బండి వచ్చినాక 1 హ్యాండ్. ఓకేనా? సింగిల్ హ్యాండ్తోనే దొరకాలి. ఈ వారం పోయి అటు తిప్పినా ఉంటే స్లోగా సింపుల్ కట్ అయిపోతుంది.
పోతాలే ఉండు. మనం యూటర్న్ తీసుకోవాలి కాబట్టి వెనక బండి వచ్చింది లేదు చూసుకొని చిన్నగా కావాలి హమారు. అది సింపుల్గా మనం ఆవాలకు పోవాలి కాబట్టి రైట్కి ఆవాల డైరెక్ట్గా ఆవాలకే పో. ఎవరికి రా, రైట్లో ఉండు, తిప్పు రైట్లో ఉండు. ఆవాల బండ్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంటికి రైట్లో పోవాలి కాబట్టి నువ్వు రైట్లోనే ఉండు. బండ్లు వచ్చి నిలబెట్టుకొని చూసుకొని అప్పుడు ఎక్కాలి దవర్లేకి. ఏ వల్లే ఉండు, రైట్లోనే ఉండు అంతే. ఇదే వచ్చింది కదా, సింపుల్గా రైట్ సిగ్నల్ వేసుకొని సింపుల్గా మళ్ళీ స్లో చేయబండి అంతే. బండి స్లో చేయి, ఎందుకు బండి వచ్చింది లేదా చూసుకో. రైట్లో రాలా, తిప్పో. రైట్లోనే ఉండు వారు అద్దెక్కొని వచ్చాంపా. స్లో చేసుకో, చూడు బండిలో చేయలేదు. రాలాపా. ఈసారిలో కొంచెం జాగ్రత్తగా పిల్లలు తక్కువ దొరుకుతారు. చూడు మన పిల్లోడే వచ్చాడు బయటికి తిరుగుతున్నాడు ఎండకు. అదే ఫ్రెండ్స్, వచ్చేసి ఈరోజుతో అయిపోయింది ఒక లెవెల్. ఓకేనా, నెక్స్ట్ సూగులు దులుకుమినామంటే కొంచెం అలవాటు పడిపోతాడు. ఓకేనా, నాకు కొంచెం బాగాలేదు జ్వరంగా. ఓకే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మనోళ్ళే మనకు శత్రువులు, సరేనా? పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తారు కానీ మన వాళ్ళు అసలు ఎవరే కానీ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. అదే మన ఇండియన్ సైకాలజీ. మన ఇండియా వాళ్ళకు ఎవరన్నా ఎక్కుతూ ఉంటే మనం చెడిపోయినా పర్లేదు, వాళ్ళు అవుదామని అంటారు. ఓకేనా, అది మ్యాటర్. ఓకే బాయ్.